కళాకారుల ప్రతిభను గుర్తించి వాళ్లను పైకి తీసుకురావడంలో ఈనాడు పత్రిక ఎప్పుడూ ముందుంటుందని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొత్తపల్లి రమేశాచారి చెప్పారు. సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తున్న తనకు ఈనాడు వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. ఈనాడు స్వర్ణోత్సవం సందర్భంగా వినూత్నంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 250 మిల్లీగ్రాముల బంగారాన్ని ఉపయోగించి పల్లిచెట్టి బంగారు రేకుపై ఈనాడు 50వ వసంతమని రాసి శుభాకాంక్షలు చెప్పారు. 2019లో తాను మొట్టమొదటిసారి సూక్ష్మ బంగారు ప్రపంచ కప్ను తయారు చేశారని, దానిని ఈనాడు పత్రిక ప్రచురించి తనకు మంచి గుర్తింపు తెచ్చిందన్నాడు. ఈనాడు ద్వారా వచ్చిన గుర్తింపుతో ఇప్పటికీ 8 ప్రపంచ రికార్డులో తన పేరు నమోదైందని తెలిపారు. ఈనాడుకు ఎప్పుడూ రుణపడి ఉంటారని రమేశాచారి అన్నారు. కళాకారుడుగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులు పొంది ఉన్నాను. ఈనాడు పత్రిక వలన నాకు ప్రపంచ స్థాయి గుర్తింపు అనేది ఈనాడు పత్రిక వల్ల వచ్చింది. ఈనాడు పత్రిక 50వ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ ఈనాడు పత్రిక యొక్క లోగోని ఈ విధంగా గోడ మీద ఉండే విధంగా తయారు చేశాను. ఈనాడు పేపర్ అంటే మాకు చాలా అభిమానం అండి. ఎందుకంటే కుల మత రాజకీయాలకు అతీతంగా పేద బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఈనాడు పేపర్ అనేది ఏదున్న వార్త చాలా అద్భుతంగా రాస్తారు. దాంట్లో వేసిన ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి. అటువంటి ఈనాడు పేపర్ 50వ స్వర్ణోత్సవాలు జరుపుకున్న శుభ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రామోజీరావు గారి ఫోటోను, అదేవిధంగా ఈటీవీ యొక్క ఈనాడు యొక్క పేపర్ 50 ఇయర్స్ బంగారం పాలితో ఉండే విధంగా ఇది చాలా పల్చటి బంగారం రేకుపైన సుమారు 250 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేశాం.